హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వప్నదీప్ విజన్స్. అందరికీ నమస్తే. ఈరోజు సండే కదా, హ్యాపీ సండే అందరికీ. ఈరోజు నేను వ్లాగ్ అయితే ఇడ్లీతో స్టార్ట్ చేశాను అనమాట. సో ఈరోజు మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ. నేను లాస్ట్ సండే పెట్టాను వీడియో అండ్ ఇంతవరకు మళ్ళీ వీడియోనే పెట్టలేదు, 1 వీక్ పట్టేసింది. సో ఇడ్లీతో కాంబినేషన్గా సాంబార్ అనమాట. సాంబార్తో ఇడ్లీ అంటే నాకు చాలా ఇష్టం. ప్లస్ ఈరోజు సండే కదా, అసలు ఎవ్వరు లేనట్టున్నారు ఇంకా క్వార్టర్స్లో. చిన్న పిల్లలు మాత్రం వచ్చి ఆడుకుంటున్నారు. సో ఇడ్లీ అయితే రెడీ అయిపోయింది మాది. సో చట్నీతో కాకుండా సాంబార్తో తినేవాళ్ళు ఎంత ఇష్టపడతారు ఇడ్లీని అనేది చెప్పండి. నాకైతే చాలా చాలా ఇష్టం. నార్మల్గా కప్లో వేసుకొని కాకుండా ప్లేట్లో ఇడ్లీలు వేసుకొని ఫుల్గా సాంబార్ వేసుకొని తినడం అంటే నాకు చాలా చాలా ఇష్టం అనమాట. మీలో ఎంతమందికి సాంబార్తో ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. Hi. Hi. जोर से बोलो. Hi. How are you? My name is Patak. Subscribe. Swapnadip Visions. వాడికి వెళ్ళాలనేది వెళ్ళాలనిపిస్తుంది. ఈ పుట్టుడు మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ బాబు అనమాట. సో దీని కింద కనిపిస్తే పైకి వచ్చేసాడు, తర్వాత వెళ్ళిపోతాను, ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నాడు. సో ఇంకా లంచ్కి ప్రిపేర్ చేసేద్దామని చెప్పేసి నేనైతే స్టార్ట్ చేసుకున్నాను అనమాట. ఈరోజు కొంచెం బయటికి వెళ్ళే వర్క్ ఉందని చెప్పేసి పెద్దగా స్పెషల్గా ఏం చేసుకుంటలేదు, రెగ్యులర్గా రైస్ మాత్రమే పెట్టేసుకుంటున్నాను. సో దట్టు అది కూడా కుక్కర్లో, అలా అయితే ఫాస్ట్గా అయిపోతుందని చెప్పేసి. అండ్ స్పెషల్ అంటే చికెన్ లేకుండా మాత్రం అస్సలు సండే అవ్వదు. ఏదో కొంప కూలిపోతే మాత్రం చెప్పలేను, కానీ నార్మల్గా అయితే సండే కంపల్సరీ చికెన్ ఉండాల్సిందే ఇంట్లో. సో చికెన్ అయితే తెచ్చేసుకున్నాను, కాకపోతే ఎలా వండుతాను ఏంటి అనేది ఇంకా డిసైడ్ కాలేదు. సో ఒక పక్కన అయితే ఇంకా కుక్కర్లో రైస్ పెట్టేశాను. ఈలోపు తను ఇంకా బయటకు వెళ్తాగా టీ తాగేసి వెళ్దామంటే టీ అయితే పెట్టేశాను. ఇంకా వంటకు స్టార్ట్ చేద్దామని చెప్పేసి చికెన్ కూడా కడుగుదామని చెప్పేసి ఒక బౌల్లో అయితే వేసుకున్నాను. బట్ టైం అయితే లేదు, తను వెళ్ళిపోదామని అంటే సరే నార్మల్గా అయితే ఇంకా సాల్ట్ వేసి క్లీన్ చేసి అయితే పక్కన పెట్టేశాను అనమాట. సో ఇంకా ఈలోపు టీ అయితే మరిగిపోయింది, ఎంచక్క టీ తాగేసాము. కుక్కర్లో రైస్ పెట్టేశాను, ఇంకా అది విజిల్స్ వస్తే ఫాస్ట్గా అయిపోతుంది కదా. చికెన్ మాత్రం చేయలేదు. నీకు ఎన్నిసార్లు చెప్పినా మారదా అది ఇప్పుడా? ఇప్పుడు నేను వీడియోలో ఎన్నిసార్లు చెప్పినా మారదా అని చెప్తాను అంటున్నాను కదా. నేను కెమెరా స్టార్ట్ చేసి తనకి పెడతానో పెట్టనో ఎప్పుడు హ్యాండ్స్ అన్నీ తల మీదకి వెళ్ళి జుట్టు కవర్ చేస్తూ ఉంటాడు. సో అదే చెప్తున్నాను అనమాట, ఎన్నిసార్లు చెప్పినా మారదా అని చెప్పేసి. ఇంకా మేమైతే బయటికి స్టార్ట్ అయిపోయానమాట. ఎండలు మాత్రం ఇక్కడ చాలా అంటే చాలా విపరీతంగా ఉన్నాయి. సో ఇది మా క్వార్టర్స్ అనమాట. అంతా ఇలా ఉంటుంది మా క్వార్టర్స్లో. సో ఇంకా మేమైతే బయటికి వెళ్తామని చెప్పాం కదా. సో ఇంకా వీళ్ళ ఫ్రెండ్ ఏదో వర్క్ ఉంటే అది కంప్లీట్ చేసుకుందామని చెప్పేసి మహి ఆర్ట్స్ దగ్గరికి అయితే తీసుకొచ్చారనమాట. సో ఇక్కడ ఇవన్నీ స్టిక్కర్స్, నెంబర్ ప్లేట్స్ అంతా బాగుందని చెప్పేసి నార్మల్గా అట్లా వీడియో తీసాను అనమాట. సో ఇక్కడ వర్క్ అయితే కంప్లీట్ అయిపోగానే ఇంటికి స్టార్ట్ అయ్యి వెళ్ళిపోయాము. వెళ్ళేసరికి మధ్యాహ్నం 2 అయిపోయింది ఆల్మోస్ట్. చాలా అంటే చాలా ఆకలి ఉండే, కానీ బయట ఫుడ్ అయితే తినలేదు. ఇంట్లో ఎలాగో చికెన్ ఉంటుంది కదా అని చెప్పేసి ఇంకా ఇంటికే వచ్చేసాం. ఇంకా వచ్చేసరికి మా అత్తయ్య గారు అయితే చికెన్ కర్రీ చేసేసారు. కాకపోతే చాలా అంటే చాలా దగ్గరగా చేసేసారు, గ్రేవీ లేకుండా. సో మనం గ్రేవీ ఉన్నా గ్రేవీ లేకుండా చికెన్ ఉంటే చాలన్నమాట, అది ఎలా ఉన్నా వెళ్ళిపోతుంది నోట్లోకి. అంత అద్భుతంగా అనిపిస్తుంది నాకు చికెన్ అంటే. ఎందుకో పిచ్చి కాదు, ప్రాణం అనమాట చికెన్ అంటే. మీలో ఎంతమంది చికెన్ లవర్స్ ఉన్నారో ఒక లైక్ అయితే ఇచ్చుకోండి. అలాగే వీడియోని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని అయితే చూడండి. అండ్ మాదైతే ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత ఇంకా బయటికి వెళ్ళాం కదా, కొన్ని కిరాణా సామాన్ లేకపోతే తీసుకొచ్చుకున్నాం అనమాట. సో ఇక్కడ అన్ని ఇట్లా ప్యాకెట్స్లోనే ఇస్తారు, కవర్స్ కాకుండా ఇట్లా పేపర్ది ఉంటుంది కదా అట్లా. సో ఓన్లీ 11 ఐటమ్స్ తీసుకున్నాం. ఆల్మోస్ట్ 1400 అయ్యింది. అంత కాస్ట్లీ ఉన్నాయి అన్ని ఐటమ్స్ అన్నీ. సో రాను ఇంకెంత పెరుగుతుందో తెలియదు అనమాట. ఓన్లీ ఒక 3-4 టైప్స్ ఆఫ్ పప్పులు తీసుకున్నాము, అండ్ కంఫర్ట్ అండ్ వాషింగ్ మిషన్లో లిక్విడ్ తీసుకున్నాము, టీ పౌడర్ తీసుకున్నాము, అంతే. ఆల్మోస్ట్ 1400 పైన అయిపోయింది. సో వాషింగ్ మిషన్ లిక్విడ్ అయితే లీక్ అయిపోయింది.
సో మొత్తం వచ్చేసింది అనమాట బయటికి. ఇంకా అది కింద పెట్టాం కాబట్టి సరిపోయింది, లేకపోతే ఈ పప్పులు ఈ పేపర్స్ కదా దాని మీదగానే వలుగుంటే మొత్తం వేస్ట్ అయ్యేటివి. అటు కడగలేకపోయే వాళ్ళం, ఇటు దాచుకోలేకపోయే వాళ్ళం. సో అది కింద ఉండడం వల్ల బెస్ట్ అయిందనమాట. సో చెప్పాను కదా 1400 అయిందని ఆల్మోస్ట్. ఇదిగోండి బిల్ అనమాట. సో ఇలా ఉన్నాయి రేట్లు. ఏం చేస్తాం, ఓన్లీ 11 ఐటమ్స్, 12 కూడా కాదు, ఓన్లీ 11 ఐటమ్స్. 12th ఐటమ్ వచ్చేసి కవర్స్కి వేసుకున్నాడు అనమాట. సో లీకేజ్ అయిందని చెప్పాను కదా, అది అనమాట ఇది. సో ఈవినింగ్ అయితే మాకు క్వార్టర్స్లో పాలు తెచ్చుకోవడానికి గేట్ వరకు వెళ్తామన్నమాట. సో అది క్లిప్ తీయడం మర్చిపోయాను. నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా మాకు రోడ్ సైడ్కి ఇట్లా మందారం పూలు అవి ఉంటాయి తెచ్చుకుంటానని. సో ఇవి అనమాట, ఇట్లా సైడ్కి ఉంటుంది చెట్లు. సో మొక్కలు అయితే చాలా అంటే చాలా వస్తాయి. మేమైతే డైలీ ఒక 20 ఎన్న తెంపుకుంటాము. తెచ్చి వాటర్లో వేస్తే మార్నింగ్కి ఫ్లవర్స్ అయితే అయిపోతుంది అనమాట. సో నాకు మందారం మొక్కలన్నా కూడా చాలా ఇష్టం పూజకి. సో అవైతే తెచ్చేసుకున్నాము. ఇంకా ఇంటికి వచ్చేసాక డిన్నర్లో ఏం చేద్దామని ఆలోచిస్తే చికెనే చాలా ఉంది, కాకపోతే దాంట్లో గ్రేవీ లేదని చెప్పేసి గ్రేవీ ప్రిపేర్ చేద్దామని చెప్పేసి మళ్ళీ ఒక ఆనియన్ అట్లా కోసేసి చేద్దాము అండ్ గారెలు చేసుకుందామని చెప్పి అనిపించింది. సో దానికని చెప్పేసి నేను మళ్ళీ ఆనియన్స్ కోసి అవన్నీ పెట్టేశాను అనమాట. సో కొంచెం వెరైటీగా చేద్దాం ఎప్పటిలాగా కాకుండా అని చెప్పేసి నేను కొంచెం కొబ్బరి జీడిపప్పు అది పేస్ట్ చేసి అట్లా వేసాను అనమాట. సో గారెలకి గ్రేవీ ఉంటేనే చాలా బాగుంటుంది కదా కాంబినేషన్. సో అందుకని చెప్పేసి కొంచెం ఆ చికెన్ని మోడిఫై చేస్తున్నాను అనమాట, కొంచెం గ్రేవీ అట్లా వచ్చేటట్టు. సో ఆనియన్ అయితే బాగా వేయించేసుకొని టమాటా వేసేసి మసాలాలు కారం ఉప్పు అన్నీ వేసేసి కొబ్బరి చెప్పాను కదా ఎండు కొబ్బరి జీడిపప్పు పేస్ట్ చేసి వేసేసి గ్రేవీ ప్రిపేర్ చేసేసి అది బాగా వేగిపోయిన తర్వాత ఏదైతే నేను ఆఫ్టర్నూన్ చికెన్ మిగిలిందని చెప్పినా కదా, సో దాన్ని అయితే వేసేసి కర్రీ అయితే తయారు చేసేసాను అనమాట ఫైనల్గా. సో ఇంకా మా చికెన్ అయితే ప్రిపేర్ అయిపోయింది కదా, ఇంకా వెంటనే గారెల ప్రిపరేషన్ స్టార్ట్ అవ్వాలి కదా అని చెప్పేసి ఆఫ్టర్నూనే పప్పు అయితే నానేసేసుకున్నాను అనమాట. సో గారెలు పప్పు మిక్సీలో వేసుకోవాలి కదా, దానికోసం మళ్ళీ ఒకసారి కడిగేసి అయితే మిక్సీలో వేసినాను. సో ఈ పప్పు అనేది మాత్రం గారెలు వేసుకోవాలంటే గ్రైండర్ ఉంటే ఓకే, గ్రైండర్ లేకపోతే మాత్రం మిక్సీలో చాలా చాలా కష్టం రుబ్బడం. కొంచెం వాటర్ ఎక్కువైనా మెత్తగా అయిపోతుంది, గారె రాదు. నేను లాస్ట్ షార్ట్లో చేశాను కదా బూరెలు చేసిన అని, అలా వస్తుంది. గట్టిగా అయితే మిక్సీ బాగా సౌండ్ వచ్చేస్తుంది, బ్లేడ్ ఇరిగిపోతుందేమో అన్నట్టు. చాలా కష్టపడైతే కొంచెం వాటర్ రాకుండా ఇట్లా కాకుండా చాలా అంటే చాలాసేపు కొంచెం అలాగా మిక్సీ అయితే వేసేసాను అనమాట. షార్ట్ని నేను పెడతాను చూడండి డిస్క్రిప్షన్లో, అట్లా లింక్ ఇస్తాను. గారెల కోసం ట్రై చేసి మొత్తం బూరెలు ప్రిపేర్ చేశాను అనమాట. సో అందుకని చెప్పేసి చాలా కష్టపడ్డాను, బాగా రుబ్బుకున్నాను. కొంచెం డ్రాప్స్ వాటర్ వేస్తూ రుబ్బాను అనమాట. ఈసారి మిస్ అవ్వద్దని చెప్పేసి ఇంత గట్టిగా అనమాట. సో ఫైనల్గా అయితే నేను అనుకున్నట్టుగా పప్పునైతే గట్టిగా రుబ్బేసుకున్నాను. సో దీంట్లో డైరెక్ట్ ఉత్తగా వేయకుండా కొంచెం ఆనియన్ కరివేపాకు పచ్చిమిర్చి వేద్దామని చెప్పేసి అయితే కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. సో ఉత్తగా కూడా చాలా బాగుంటుంది. సో ఇలా వేద్దామని చెప్పేసి నేను వేసాను అనమాట. సో కొంచెం రవ్వ అండ్ కొత్తిమీర కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. చెప్పాను కదా ఇంకా అవే ప్రిపేర్ చేసి పెట్టాను అనమాట, ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు. లాస్ట్లో అది వేసేసిన తర్వాత కొంచెం రవ్వ అయితే వేసుకున్నాను. మన ఉప్మా రవ్వ ఉంటుంది కదా, కొంచెం సరిపోతుంది, ఒక గుప్పెడు వేసుకుంటే సరిపోతుంది క్వాంటిటీని బట్టి. అండ్ ఫైనల్లో నేను కొంచెం కొత్తిమీర కూడా వేసాను అనమాట. సో ఇంకా గారెలు వేస్తున్నానే కానీ ఎంత తొందర తిందామా అన్నట్టుంది, ఎందుకంటే నాకు గారెలు చికెన్ గ్రేవీ అంటే చాలా ఇష్టం అనమాట. ఎంత ఇష్టం అంటే ఇంకా ఫుడ్ తినను, అవే తినేస్తానమాట, అంత ఇష్టం. అండ్ మా శ్రీకాకుళం సైడ్ కూడా ఎవరైనా చుట్టాలు వచ్చినా ఎవరు వచ్చినా ఎక్కువగా ప్రిఫర్ చేసేది గారెలు చికెన్ అనమాట. మా సైడ్ ఫుల్ చేస్తారు గారెలు చికెన్. అంటే మనం తెలంగాణలో ఎట్లా పూరీలు అంటారు, పూరీలు మటన్ ఇట్లా చేస్తాం చుట్టాలు వస్తే, అట్లా ఆంధ్ర సైడ్ అయితే ఎక్కువ గారెలు ప్రిఫరెన్స్ ఉంటుంది అనమాట. గారెలు చికెన్ మాత్రం మస్ట్ అండ్ షుడ్గా ఉంటుంది. సో ఇంకా నేను వేసిద్దామని ఆయిల్ అయితే పెట్టాను. ఆయిల్ కాగిందా లేదా అని అయితే చెక్ చేస్తున్నాను. సో అది ఇంకా కాగలేదనిపించింది, ఇంకా తీసేసాను. నేను గారెలు చేయడంలో అంత పెద్ద పర్ఫెక్ట్ ఏం కాదు, కాకపోతే చేయగలుగుతాను, నేను తినాలి కాబట్టి చేస్తాను. సో అంతేగాని మంచి షేప్ వచ్చేటట్టు పర్ఫెక్ట్గా అయితే చేయలేను అనమాట. సో నార్మల్గా అయితే చేయగలుగుతాను తినడానికి.
సో ఆ విధంగా అయితే నేను ఇంకా గారెలు అయితే వేసేస్తున్నాను అనమాట. సో ఇలా వచ్చాయి గారెలు, ఒక్కొక్కటి చిన్నగా ఒక్కొక్కటి పెద్దగా అలా వేశాను. కానీ కొంతమంది అయితే చాలా అంటే చాలా బాగా వేస్తారు. కొంతమంది కవర్ తీసుకొని వేస్తారు, కొంతమంది అరిటాకు తీసుకొని వేస్తారు, చాలా చాలా రకాలుగా వేస్తారు. బట్ నేనైతే ఓన్లీ చేతిలోనే తిప్పేసి వేసేస్తాను అనమాట. సో మేబీ అందుకే ఒక్కొక్కటి ఒక్కొక్క షేప్ వస్తుండొచ్చు. అండ్ ఇంకొంతమంది మనం టీ వడబోసుకునే వడజిబి పైన కూడా చేస్తుంటారు. మా సైడ్ అయితే మ్యాక్సిమం హ్యాండ్లోనే వేస్ట్ చేసేస్తుంటారు అందరూ గారెల్ని. స్పెషల్గా దానికోసం అది ఇది ఏం తెచ్చుకోరు. కానీ నేను కొన్ని వీడియోస్లో చూశాను అరిటాకు మీద వేయడం, ఇట్లా అట్లా వేయడం. సో మా సైడ్ అయితే మ్యాక్సిమం చేతనే వేస్తారు. నా గారెలు అయితే కలర్ బాగా వచ్చేసింది. మనం వాటర్ హ్యాండ్లో ముంచుతాం కదా, దాంట్లో ఒక స్పూన్ పెరిగేసి కలిపేసి ముంచుకొని చేస్తే గారెలు రెడ్గా వస్తాయని మన యాంకర్ సుమా గారు చేసినప్పుడు చూశాను. సో నేను అది ఫాలో అయ్యాను. నిజంగానే గారెలు చాలా బాగా వచ్చాయి కలర్గా. సో ఈరోజు మా డిన్నర్లో వేడివేడి గారెలు చేసుకున్నాం. అలాగే మార్నింగ్ చికెన్ ఉంది కదా, గ్రేవీ లేదు కదా, దాన్ని రీమోడలింగ్ చేసి గ్రేవీ చేసి చికెన్ గారెలకు చేసిన. నెక్స్ట్ రైస్. ఇదే మా డిన్నర్ అనమాట. టేస్ట్ ఎట్లుందో మా ఆయన గారు మా అత్తయ్య గారు తిని చెప్తారు. నాకైతే చికెన్ గారెలు అంటే చాలా ఇష్టం, చాలా అంటే చాలా ఇష్టం. టేస్ట్ మాత్రం వాళ్ళిద్దరు డిసైడ్ చేయాలి. నా వరకు అయితే చాలా బాగుంది. సో ఇది అనమాట మా డిన్నర్. చికెన్, మోడిఫై చేసిన చికెన్, గారెలు అండ్ వేడి రైస్ అనమాట. సో ఫ్రెండ్స్, ఇదైతే మా అత్తయ్య గారికి కొంచెం కారం ఎక్కువ అనిపిస్తుంటే సపరేట్గా తీసాను. నేను కొంచెం స్పైసీగా చేసుకున్నాను అనమాట. సో ఇది రైస్ అనమాట. అట్లా అయిపోయింది. సో దట్స్ ఇట్ ఫర్ టుడే వీడియో గైస్. ఇది సండే. నేను ఏమేమి చేశాను అనేది కొంచెం అయితే వీడియో తీశాను. సో మీరు ఈ వీడియోని ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. సో నేనైతే గారెలు, చికెన్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాను. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బట్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ కొట్టేసి షేర్ చేసి కామెంట్ చేసి అయితే వీడియోని చూసేయండి. బాయ్ బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. మీ స్వప్నదీప్ విజన్స్లో.